హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ అరటికాయ తాలింపుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా తక్కువ టైంలో టేస్టీగా ఇలా చేసి పెట్టారనుకోండి, లంచ్ బాక్సుల్లోకి పప్పు, రసము, పచ్చడి అంచుల్లోకి అదిరిపోతుంది. సో అరటికాయ తాలింపుని చేసుకోవడానికి ముందుగా మనము వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5-6 ఎండుమిర్చి, చిన్న కొబ్బరి పొలుకుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాలను వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 2 అరటికాయలను తీసుకొని వాటిని ముందుగానే వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు అరటికాయల్ని పీలప్ చేసుకునేదానికి అరచేతులకి ఆయిల్ అనేది రాసుకోవాలి. ఈ పీల్ చేసేటప్పుడు అరచేతులు బ్లాక్గా అయిపోతాయి. సో అందుకనే ఆయిల్ రాసుకొని పీలప్ చేసేసుకోవాలి. సో ఈ అరటికాయలకి పీల్ చేసేసిన తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో మనం పెట్టేది లంచ్ బాక్స్ కాబట్టి పీసెస్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇలా నేను చూపించేలాగా 2 అరటికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. గ్యాస్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిని దంచింది వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసిన అరటికాయ ముక్కలను కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ అరటికాయ కొంచెం మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. సో మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి. ఈ అరటికాయ అనేది 2 నిమిషాలకే మెత్తబడిపోతుంది. సో కొంచెం మెత్తబడిన తర్వాత మూత తీసేసి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా అరటికాయ అనేది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని సరి కలపండి. కలిపిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని సో లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. సో అంతేనండి, టేస్టీ అరటికాయ తాలింపు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వెల్లుల్లి కారాన్ని మనం ఒక గాజు సీసాలో వేసి 1 or 2 months వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న అరటికాయ తాలింపులోకి రైస్ వేసి కలిపి చూపిస్తున్నాను. సో ఇలా కలిపేసి లంచ్ బాక్సులు కూడా పెట్టేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.